అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటేను. అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను. కావచ్చు, మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు, కానీ త్యాగరాజ సీనియర్ అంటున్నా. మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది వినయ్, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 possessive. I like it. విని కాలేజీలో గంతులు, ఫోన్లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఈపు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా? నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. వేదవా, నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడో తెలీదు. నేడు నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. బాబాయ్, ఐడియాల కోసం మందు కావాలని క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేసావు. సత్తు నా కోసం పడి చచ్చేలా చేస్తానని ఇలా పెరట వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియకడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? తీసుకో. అబ్బా, గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సత్తు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సత్తు వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. ఏమంటావేంటి? పొద్దున్నే లేడీస్ చెప్పులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోతుంది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్ నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ నాకంటే ఉపయోగం. నీకు అందుకే మీసం మొలవలేదురా. అదేంటి బాబాయ్? లేకపోతే ఏంట్రా, ఒక ఆడదాని శీలం మీద మచ్చపడ్డాక ఏ మొగాడు దాన్ని చేసుకుంటాడు? ఏ మొగాడు చేసుకుంటే నాకేంటి? అప్పుడు సచ్చినట్టు సచ్చు నిన్నే పెళ్లి చేసుకోవాలి కదా. టైం బాగుందిరా, ఎవ్వరూ లేరు. అంతా గుర్తుంది కదా? గుర్తుంది.
జీతం లేదు రావైతో బాధపడలేక రేడియో రంగం వచ్చింది. ఇప్పుడు తుమ్మితే కరెక్ట్ గా ఉంటుంది. బాబాయ్ గడి తుమ్మాడు. రేడియో రంగం వస్తున్నట్టుంది. ఇంకా పడమర కూడా దూకాల్సిందే. సత్తు రేపు వస్తాలే. ఎందుకు అరుస్తున్నావు? ఎవడో దొంగ సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడు. ఎవడో సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడే. ఇంటికి ఎవడాడు? సత్తు ఎవరినో ఉంచుకుందంట. సత్తు ఎవరినో ఉంచుకుందంట. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా. మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో ఆ సైదన్ గడు వస్తున్నాడు. ఆకు ముయండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యు ఆర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ. బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేందుకు లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతా పడ్డావు. కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు. రమ్మని ల్యాక్ కొట్టేసింది నా తేలిజ. అబ్బా ప్రతిరోజు మీతో పళ్ళ చచ్చిపోతున్నాను. లే చూడండి సార్ వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కు చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత,
మొత్తం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు సార్. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూంలో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీయగలడు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే సరే, నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి. ముందు మీ సీట్లలో చాలండి. నా సుందరి. కూర్చోండి. సుందరి. నా సుందరి. నా ఓలా అగిపెట్టండి. ఓలా వీడిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ గా వీడిని పట్టుదల చేయాలి. చెప్పానుగా, పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా లేట్ లేట్ లేట్, ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ. ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండూ చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్దమ్మ అనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా, నేను కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను. కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్. ఆ తర్వాతే మీరు వచ్చారు. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీ కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. యు గో. నా సూట్ కేసు ఇస్తాను. గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్య. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం.
నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనేయుమా ఈ ఒడియం